రాయవల్స అని సినిమా ఫస్ట్ ఇదొకటి జరుగుతుంది నా దగ్గర తీసుకొచ్చింది. రండి రండి ఓకే గారు రండి, ఇద్దరం ఒకే షర్ట్ వేసాం. సో ఈయన కూడా ఓ రకంగా పూరి స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో ఈయన నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను నేను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్ వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అనగానే నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు సింగింగ్ ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అమ్మ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు మీరు ఇంకొంచెం మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజాల మీద తీసుకొని తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎప్పుడు కనిపించిపోతున్నారు మాకు? అది షూటింగ్ జరుగుతున్నాయండి, బట్ నాట్ ఎనీ టైమ్స్ నేను చెప్తా, బట్ వచ్చేటప్పుడు చాలా బాగా వస్తుంది. రీసెంట్గా గ్లిమ్స్ చూసామండి, త్వరలో వస్తుంది. ఆకాష్ జగన్నాథ్ గారి గ్లిమ్స్, మేము హీరో గారు హీరోయిన్ గారు గ్లిమ్స్ చూసాం. పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. ప్యాన్ ఇండియా పేరు ఇంకా రివీల్ చేయలేదు, చూడండి త్వరలో వస్తుంది. మామూలుగా ఉండదు. మేము చూసాం ఇంట్లో గ్లిమ్స్ 10 minutes, అదిరిపోయింది అసలు. కాదు, మీరు దానికి స్టోరీ రాశారు, ఇక్కడ ఏదో నాకు పేమెంట్ ఇస్తున్నారు. ఏదో లేక ఒకటి అడిగాను, ఆయన మాట్లాడుతున్నారు ఏంటో మీరు. ఓకే, సో హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరో గారిని, హీరోయిన్ని అండ్ అలానే రవివర్మ గారిని, అనితా చౌదరి గారిని, అన్నపూర్ణమ్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. అండ్ రాఖీ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చైర్ చేసేయండి అమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ జగన్నాథ్ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. నేను పిలవమంటా. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను పిలుస్తాను.
ఓకే. హలో అండి. రాధిక గారు హియర్ ఇక్కడ ఇక్కడ హలో అండి. హాయ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు అదే యూఎస్లో అయితే కనుక చాలా ఈజీ సినిమా మేకింగ్ చేయడం కానీ మీరు అనుకున్న సబ్జెక్ట్ ఏదైనా చేయాలనుకుంటే కానీ, బట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ అంటే ఒక రూరల్ స్టోరీని ఎంచుకొని, అంటే ఇప్పుడు ఇంకా సిటీలో అంటే ఏంటంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి, కొంచెం రాయవలస అని ఈ రూరల్ స్టోరీని తీసుకుని ఇదంతా చేయడానికి అంటే ఎందుకు, అంటే ఏంటి మీ మోటో ఏంటి దీనికి? మోటో ఈజ్ వెరీ సింపుల్ అండి. రూటెడ్ సబ్జెక్ట్స్ చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్స్కి అసలు ఏంటి మన విలేజెస్ అవి ఎలా ఉంటాయి. నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను అనమాట, ఈ సబ్జెక్ట్ చెప్పాలి జనాలకి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే విలేజెస్లో ఎలా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు. కాకపోతే ఈ ప్రాసెస్లో స్కౌటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడడము, ఓహో ఇలా ఉంటుందా ఈ సిస్టమ్, ఇప్పటికీ ఇలా ఉంటున్నాయా అని ఐఎమ్ లైక్ చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఈస్ ద రైట్ సబ్జెక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఒక స్మాల్ థింగ్, యుఎస్లో చేయడం ఈజీ అని చెప్పట్లే, ఇట్స్ వెరీ టఫ్. బట్ యుఎస్లో డాలర్స్లో అవుతాయి అండ్ అక్కడ ప్రొడక్షన్ అనగానే ఇంకా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇందాక నేను చెప్పింది మేము అనుకున్న సబ్జెక్ట్ దానికి స్కేల్ డిఫరెంట్ కావాలన్నమాట. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ టు గెట్ లాంచ్డ్. అయితే ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉండడం ఈజీ, బట్ దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ కావాలి. మీరు చెప్పాలనుకోవడం ఓకే, బట్ అసలు అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలా దీనికోసం? ప్రిపరేషన్ అంటే లైక్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అది మా అబ్బాయి అని చెప్పాను కదా, మా అబ్బాయి ప్యాషన్ విపరీతం. మా అబ్బాయికి యాక్టింగ్ చాలా ఇష్టం, సింగింగ్. మా అబ్బాయి పాడుతున్నప్పుడు కానీ స్మాల్ వీడియోస్ దగ్గర నుంచి వి స్టార్టెడ్ ఆ జర్నీ లైక్ దట్ అనమాట. సో నేను వెళ్ళి వీడియోస్ తీయడము అట్లా చేసేదాన్ని. సో స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా కానీ, అండ్ యూఎస్లో కూడా ఒక జాబ్ చేస్తూనే ఫుల్ టైమే స్మాల్ జర్నలిజం కూడా అక్కడ కూడా కొంచెం చేశాను, అక్కడ యాంకరింగ్ అది చేశాను, అంటే డిఫరెంట్ హ్యాట్స్ అయితే వేసుకున్నా. బట్ మా అబ్బాయితో ఆ జర్నీ ఎలా ఉందంటే, మా అబ్బాయితో వెళ్ళేదాన్ని, అక్కడ డిఫరెంట్ స్టేజెస్ దగ్గర పాడేవాడు. సో ఐ యూస్ టు టేక్ వీడియోస్ అండ్ వచ్చి స్టోరీస్ చెప్పేవాడు, ఎడిటింగ్ చేసేవాడు. ఇట్స్ ఆ జర్నీ అంతా కూడా మాయా అనే దాంతో స్టోరీ వచ్చినప్పుడు దెన్